హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ వీడియోలో ప్రీవియస్ ఎగ్జామ్స్ సంబంధించిన సైకాలజీ బిట్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. మీరు టెట్లో అత్యధికంగా మార్కులు స్కోర్ చేయడానికి మీకు ఈ బిట్స్ చాలా ఉపయోగకరం. టెట్కు 20% వెయిటేజ్ అనేది డిఎస్ ఎగ్జామ్లో ఉంటుంది. కాబట్టి జాబ్ సాధించాలంటే టెట్ మార్కులు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి మార్కు కూడా చాలా ఇంపార్టెంట్. మీకు సక్సెస్ కొరకు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ని ఈ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రెస్ బెల్ ఐకాన్. పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడి ఉన్నది అన్నవారెవరు? ఆప్షన్స్ వచ్చేసి అండర్సన్, ఎరిక్సన్, గెస్సెల్, క్రేగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్రేగ్. స్థిర పాదాభిముఖ వికాసం అనగా ఆప్షన్స్ వచ్చేసి అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా వికాసం అనేది జరుగుతుంది. పాదాల నుంచి శిరస్సు వైపు జరుగుతుంది. శిరస్సు పాదాలలో ఒకేసారి జరుగుతుంది. శిరస్సు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది. ఏకాంత క్రీడల్లో పిల్లలు ఇతరులతో కలిసి ఆడుకుంటారు, ఒంటరిగా ఆడుకుంటారు, ఇతరులతో ఆట వస్తువులు పంచుకుంటారు, రోజంతా ఒకే ఆట ఆడతారు. ఏకాంత క్రీడలో పిల్లలు ఒంటరిగా ఆడుకుంటారు. పియాజే ప్రకారం పిల్లలలో వస్తు స్థిరత్వ భావన ఏర్పరచుకునే దశ. ఆప్షన్స్ ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచలక దశ, మూర్త ప్రచలక దశ, అమూర్త ప్రచలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇంద్రియ చాలక దశ. వ్యక్తి నైతిక వికాసం అతని సృజనాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది అని అభిప్రాయపడ్డది ఎవరు? కోల్బార్గ్. ఎరిక్సన్ ప్రకారం కోమర దశలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి నమ్మకం, అపనమ్మకం, స్వయం ప్రతిపత్తి సందేహం, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, సమగ్రత, నిరాశ. ఇందులో సరైన ఆప్షన్ వచ్చేసి పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. మంద నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి సుమారు 70 నుంచి 89. డిఫరెన్షియల్ అప్ట్యూడ్ టెస్ట్ ఉపపరీక్ష కానిది. ఆప్షన్స్ చిత్రపూరణ పరీక్ష, శాబ్దిక వివేచనం, స్థాన సంబంధాలు, యాంత్రిక వివేచనం. ఇక్కడ చిత్రపూరణ పరీక్ష అనేది డిఫరెన్షియల్ యాప్ట్యూడ్ టెస్ట్ అనేది కాదు. ఈ గ్రంథి యొక్క స్రావకం రక్తంలోని
కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది? ఆప్షన్స్: ఆదిరుక గ్రంథి, అవటు గ్రంథి, పార్శ్వ అవటు గ్రంథి, క్లోమం. ఇక్కడ కాల్షియం స్థాయిని నియంత్రించేది పార్శ్వ అవటు గ్రంథి. ఋషికి కారు కొనుక్కోవాలని ఉంది, కానీ దాని నిర్వహణకు అతడు భయపడుతున్నాడు. ఋషిలోని సంఘర్షణ. ఆన్సర్స్ వచ్చేసి ఉపగామ, పరిహార, ఉపగామ, ద్వి ఉపగామ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపగామ. అభిషేక్ను తరగతి ఉపాధ్యాయుడు అకారణంగా దండించాడు. దానితో అభిషేక్కు తన ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది, కానీ అతడు తన కోపాన్ని ఇంటి వద్ద తమ్మునిపై చూపాడు. ఇక్కడ ఉపయోగించిన రక్షణ తంత్రం. ఆన్సర్స్ ఇచ్చిన ఆప్షన్స్: విస్థాపనం, దమనం, తదాత్మీకరణం, ప్రతిగమనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విస్థాపనం. వైఖరిని మాపనం చేయుటకు ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వల్ స్కేల్ను రూపొందించింది ఎవరు? గట్మాన్, లెకాట్, థార్న్డైక్, థార్స్టన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థార్స్టన్. వైఖరిని మాపనం చేయుటకు ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ను రూపొందించింది థార్స్టన్. రాము రష్యన్ భాష నేర్చుకున్నాడు. ఇప్పుడు అతడు సైకిల్ను తొక్కడం నేర్చుకోదలుచుకున్నాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం: అనుకూల బదలాయింపు, వ్యతిరేక బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శూన్య బదలాయింపు. రష్యన్ భాష నేర్చుకోవడం సైకిల్ తొక్కడానికి ఏ విధంగానూ ఉపయోగపడదు, కాబట్టి అది శూన్య బదలాయింపు. కొండ గుర్తులను ఉపయోగించడం వల్ల పెంపొందేది? ఆప్షన్స్: స్మృతి, విస్మృతి, జోక్య ప్రభావం, డెజూవు. కొండ గుర్తులను ఉపయోగించడం వల్ల స్మృతి అనేది పెరుగుతుంది. స్వాతి 30 పదాలు గల అర్ధరహిత పదాల జాబితాని 30 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగింది. కొన్ని రోజుల తర్వాత ఆమెను మరలా అదే జాబితాని నేర్చుకోమనగా ఈసారి ఆమె 12 ప్రయత్నాల్లో తిరిగి నేర్చుకుంది. ఆమె యొక్క పొదుపు గణన 60%. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? మాస్లో. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది మాస్లో. మానసిక చలనాత్మక రంగానికి చెందనిది. చూడండి: అనుకరణ, ప్రతిస్పందించడం, సునిశ్చితత్వం, ఉచ్చారణ. ఇందులో మానసిక చలనాత్మక రంగానికి చెందనిది ప్రతిస్పందించడం అనేది భావావేశ రంగానికి చెందుతుంది. అనుకరణ, సునిశ్చితత్వం, ఉచ్చారణ అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందుతుంది. వైగోట్స్కీ
ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది? ప్రశ్నించడం, విశ్లేషించడం, సంశ్లేషించడం, సృజనాత్మక ఆలోచన. ఇక్కడ ప్రశ్నించడం. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిర్నిబంధిత ప్రతిస్పందన. థార్న్డైక్ ప్రతిపాదించిన అభ్యసన సిద్ధాంతం ఏది? సంసిద్ధత నియమం, అభ్యసన నియమం, ఫలిత నియమం, పునర్బలన నియమం. ఇక్కడ పునర్బలన నియమం అనేది థార్న్డైక్ ప్రతిపాదించలేదు, మిగతా అనేది థార్న్డైక్ ప్రతిపాదించండు. గెస్టల్ వాది కానిదెవరు? కోహ్లర్, కోఫ్కా, ఎరిక్సన్, వర్దిమార్. ఇందులో ఎరిక్సన్ గెస్టల్ వాది కాదు. మిల్లర్ మరియు డోలాట్ అనే అమెరికన్ సైకాలజిస్టులకు ఈ సిద్ధాంతంతో సంబంధం కలదు. యత్నదోష సిద్ధాంతం, సాంఘిక అభ్యసన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని మిల్లర్, డోలాడ్ అమెరికన్ సైకాలజిస్టులు ప్రతిపాదించారు. ఆర్టీ చట్టం 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల సంఖ్య 125 అయినా కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య 5. ఆ నిర్దేశక కౌన్సిలింగ్ని ప్రవేశపెట్టినది ఎవరు? ప్రైడ్, విలియమ్సన్, రోజర్స్, థార్న్. రోజర్స్ అనిర్దేశక కౌన్సిలింగ్ని ప్రవేశపెట్టాను. రాజు ఒక స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు. అతను ఎప్పుడు ఉపాధ్యాయులకు ఇష్టమున్నా లేకున్నా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటాడు. రాజు యొక్క నాయకత్వ శైలి. నిర్దేశిత్వ నాయకత్వం. (1995) PWD చట్టం ప్రకారం ఒక వ్యక్తిని శ్రవణ వైకల్యం గలవానిగా ధృవీకరించాలంటే అతనికి బాగా వినబడుతున్న చెవి వినికిడి లోపం కింది డెసిబుల్స్ కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి. 60 డెసిబుల్స్. కిల్పాట్రిక్ వివరించిన పద్ధతి ప్రకల్పన పద్ధతి. విద్యార్థి కేంద్రిత పద్ధతి అన్వేషణ పద్ధతి.
ఎన్ఎస్ఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రకారం గణితీకరణ అంటే తార్కికంగా ఆలోచించడం. దృశ్య శ్రావణ పరికరం కంప్యూటర్.